మిగిలిన రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో ముంచి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉంది. ఏ రోజు ఈ 10 సంవత్సరాలలో ప్రతి నెల మొదటి వారంలో 5వ తారీఖు లోపల ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటే 25 తారీఖు వరకు కూడా జీతాలు ఇవ్వలేని ఆర్థిక సంక్షోభంలో తెలంగాణ రాష్ట్రం కూరుకుపోతే నేను వచ్చినాక మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి నెలలోనే 5 తారీఖు లోపల లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఈ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి అభివృద్ధి పదం వైపు నడిపిస్తాము అని చెప్పి ఆ లక్ష్యంతోనే ముందుకు వచ్చినాం. ఆ దిశగా ఈరోజు మా ప్రభుత్వం ప్రయాణం చేస్తుంది. ఎన్నికలలో ఇచ్చిన గ్యారంటీలు 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆనాడే ప్రజలకు చెప్పినాం. డిసెంబర్ 9, 2023 నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేసే దిశగా మా ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి మేము చెప్పినాం. 9 తారీఖు నాడు అసెంబ్లీ మొదలుపెట్టిన మొదటి రోజే మీరు 6 గ్యారంటీలను ఎప్పుడు అమలు చేస్తారని బిల్లారంగారు శాసనసభలో మాట్లాడుతుంటే మొన్న జరిగిన ఎన్నికలలో ఆ పార్టీ నాయకులను బొక్కబోర్లు పడేసి బొక్కలు ఇరగొట్టినా రాలేదు. ఇవాళ ఎంతో మాట్లాడుతుంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో చూసుకోవాలి. బిల్లారంగా చాలా శోభరాజుకు సవాలు విసురుతున్నా మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్రం నలుమూలల సుడిగాలి పర్యటన చేస్తా. మీ నిశాన్ లేకుండా 100 మీటర్ల గోటి తీసి పాతి కొడతామని చెప్పి సాక్షిగా చెప్పదలుచుకున్నాం. ఎన్నికలప్పుడే రాజకీయాలు, మిగతా సమయంలో పరిపాలన రాష్ట్రం అభివృద్ధి అన్న ఆలోచన ఉన్నవారు ఇవాళ అభివృద్ధి వైపు సుపరిపాలన వైపు రాష్ట్రాన్ని నడిపించాలన్న ఆలోచనతోటి అందరినీ సమన్వయం చేసుకొని ఇవాళ ముందుకెళ్తుంటే